గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జున్, here. Come on. Wow. Very smart. Thank you. Hey, look here. బాగుందా? బాగుంది. కొన్ని దూరం దొరుకుతూ వెధవబుద్ధి, నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా పోతున్నాను కదా. బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటావు, స్పీడ్ గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. Straight గా వెళ్ళు. హలో లావణ్య, ఈ జబ్బు గాని వెంట పెట్టుకొచ్చావండి పార్క్కి? శేఖర్, మర్యాదగా నీ దారిని వెళ్ళు. అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్థీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్. ఎవడ్రా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తోడడానికి పనికొచ్చే కూలివాడు కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వ్యధవులకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. అర్జున్, నేను వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలేం లేవు కదా? లేవమ్మా. ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజు కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ కి అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్ తో నేను రఘుదేవపురం వెళ్తాను ఆంటీ. లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య,
ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా, అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేసావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికి విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్దవాడివి కనుక ముందుగా నీకు చెప్తున్నాను. దయచేసి కాదనకు. ఎంత దెబ్బ కొట్టావు వైజయంతి. లావణ్య పెళ్లితో ఈ ఆస్తి మొత్తం నాదేనని ఎంతో సంబరపడ్డాను. నా నిర్ణయమని 3 ముక్కల్లో తేల్చేసి నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదూ. ఇంతకు ఇంత చెల్లించకపోతే వీడు సూర్యదేవుల వంశానికి చెందిన సుదర్శనరావు కాడు. ఇక మీదట ఈ ఆటోమేటిక్ మిషన్ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణ భయం లేకుండా మన యజమానురాలు ఇంటికి వెళ్లి 3 నెలల పాటు ట్రైనింగ్ పొంది వచ్చి ఈ కొత్త మిషన్ బిగించిన మన అర్జున్ బాబుని భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి. బాబు అర్జున్, ఇలారా. బాబు అర్జున్, ఏమిటి? ఉదయం నుంచి వసంత కనిపించలేదు. కాలేజీకి వెళ్ళాను, అక్కడికి రాలేదన్నారు. చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి. వసంత ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి. వసంత ఇక్కడికి వచ్చిందండి? రాలేదండి. ఒక వారంగా కాలేజీకి కూడా రావడం లేదు. అలాగా. వసంత ఎక్కడుందో చెప్పగలరా? తెలీదండి. నేను చూసి 4 రోజులైంది. వసంత కనిపించిందా? ఇప్పుడే కొండ మీద గుడి దగ్గర చూశానండి. పిచ్చికెళ్ళ, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు. ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసిచ్చాను, మరొకరు మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలేం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను. ఫ్యాంటాస్టిక్. మీ పాట, మీ సంగీతం వింటుంటే వెన్నెల్లి తిరుగుతున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ. బై నీ పేరు? వసంత. వసంత, గుడ్ నేమ్. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి నా పాట వినొచ్చు. నా జీవితంలో వసంతంలా ప్రారంభమైన మా పరిచయాన్ని సంగీతం స్నేహంగా మారుస్తే వయసు ప్రేమగా ముద్ర వేసింది.
ఊళ్ళే తిరిగాం. మొన్న ఈ మధ్య హైదరాబాద్కి వెళ్తున్నానని త్వరలో వస్తారని వెళ్ళాడు. ఆ తర్వాత అతని నుండి ఏ ఉత్తరం రాలేదు. ఇక వస్తాడో రాడో కూడా తెలీదు. నా దగ్గర అతని ఫోటో కూడా ఉంది. అతను ఏం చేస్తుంటాడు? ఏ ఊళ్ళో ఉంటాడు? అతని ఊరు ఎందుకు వచ్చాడు? అవన్నీ నాకేమీ తెలియవు బావా. హైదరాబాద్ లో ఉన్న రిచ్ హోటల్ తన ఫ్రెండ్ దని, అక్కడ సుధాకర్ అడిగితే తన్ని తేలిగ్గా కలుసుకోవచ్చని చెప్పాడు. అతని వివరాలు ఒక్కసారిగా చెప్పి నన్ను ఆనంద సముద్రంలో ముంచేస్తానన్నాడు. అంతకు మించి అతని వివరాలు ఏవి అడగద్దని చెప్పాడు బావా. వసంత, నేను జీవితంలో ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదు, కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దక్కేలా, నీ ప్రేమ ఫలించేలా చేస్తాను. ఆ సుధాకర్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మిస్టర్ సుధాకర్, ఈ ఫోటో మీదేనా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఈ ఫోటో మీదేనా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం మా వాడికి లేదు. నువ్వు వెళ్ళరా సుధా, వీడి సంగతి నేను చూసుకుంటాను. చెప్పండి. అవును అదే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాడు? దానికి కడుపు వచ్చిందంటాడు, అందుకు కారణం నువ్వే అంటాడు. ఇంకా వింటే ఆ దారిని పోయేదానికి తాళి కట్టమంటాడు. దయచేసి మీరేం కల్పించుకోకండి. నా క్లబ్కి వచ్చి నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మధ్యలో నువ్వడరా నన్ను అడుగుతావా? సుధాకర్ గారు, వసంత అందరిలాంటిది కాదండి. మిమ్మల్ని నమ్ముకుంది, మీరు పెళ్లి చేసుకుంటారనే కాచుకుంది. ఇప్పుడు వసంతకి 3వ నెల. దయచేసి మీరు వసంతని కాదనకండి. నీకు వసంతకు ఏ సంబంధం? వసంత నాకు మరదలండి. ఆ అమ్మాయిపై నీకంత ప్రేమ కరిగిపోతుంటే ఆ తాడు ముక్కేదో నువ్వే కట్టి పెర్మనెంట్ గా సెటిల్ చేసుకోవచ్చుగా. మిస్టర్ శేఖర్, ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చాను. పార్కు సంగతి మర్చిపోయామనుకుంటాను. మళ్ళీ ఆ స్థితి తీసుకురా. మిస్టర్ అర్జున్, నేను వసంతం ప్రేమించాను, ఇష్టపడ్డాను. అది నిజమే. తనకి ఇష్టమైతే రఘుదేవపురంలో ఓ ఇల్లు కొని వసంతను అక్కడే ఉంచుకుంటాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఇష్టం లేకపోతే డబ్బు ఇస్తాడు, కడుపు తీయించుకోమను. అంతేకాని మా వాడికి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదనుకోమను. ఓర్పు తెచ్చుకుని బతి మారుతున్నాను. వసంత మీరు అనుకుంటున్నట్టు ఉంపుడు గట్టిగా ఉండలేదు. మీరు కోరినట్టు కడుపు తీయించుకుని బతకలేదు. వసంతని మీరు ప్రేమించిన మాట నిజమైతే వెళ్ళడానికి అడ్డే ఉంటే చెప్పండి. నా శాయశక్తిలో అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఏమిటి అడ్డమైన వాడు వాగుతున్నావు? అడ్డమైన వాగుడు కాదు, సాక్ష్యాధారాలతో సహా ప్రార్థిస్తున్నాను. నా వసంతకు అన్యాయం చేయకండి. మట్టి మొగ్గలాంటి దాని మనసును విరి చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని దాని సర్వస్వాన్ని అర్పించుకుంది. దాని బతుకు బుగ్గిపాలు చేయకండి. సార్, మీరేం కోరినా తీసుకొస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. కానీ కానీ నా వసంతకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. రాయ్, నీ నక్క చిత్తులు మాతో కాదు, ఆ పిల్ల కోసం అంతగా బ్రతమాలుతున్నా అంటే నీకు దానికి ఏదో సంబంధం ఉండి తీరాలి. అసలు అది మా వాడితో కులికిందంటే అంతకు ముందు ఎంత సరిగిస్తుందో. శేఖర్! Out. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.